ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి మతిస్థిమితం అంతగా బాగుండదు. ఇక్కడ కూర్చుని పండు తింటూ ఉంటే అప్పుడే ఈ అబ్బాయికి అక్కడున్న బర్రెలన్నింటినీ చూసి ఇతనికి గతం గుర్తొస్తుంది. చిన్నతనం నుంచి ఈ రాజు అనే బర్రె అంటే ఈ అబ్బాయికి చాలా ఇష్టం. దాన్ని ఇష్టంగా పెంచుకుంటూ నాన్న నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి రాజుని జాగ్రత్తగా చూసుకుంటే అలాగే బేటా అని చెప్పి దానికి మేతేద్దామని వెళ్ళేసరికి అక్కడ రాజు ఉండదు. అదేంటి రాజు కనబడట్లేదు అంటే, అన్న మీ రాజుని ఒకతను వ్యాన్లో తీసుకువెళ్ళడం నేను చూశాను. ఆ వ్యాన్ వెనకాల చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళినా కానీ ఆ డ్రైవర్ నన్ను చూసి స్పీడ్గా పోనిచ్చడం వల్ల నేను ఏమి చేయలేకపోయినా. రేపటి నుంచి మన రాజు లేడా అని చెప్పి అనడంతో ఆ మాట విన్న అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ అబ్బాయికి ఏం చేయాలో తెలియక అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న కొంతమందికి జరిగిన విషయం చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళకున్న ఒకే ఒక ఆధారం ఆ రాజు. అలాంటిది ఆ రాజు లేడు అని చెప్పడంతో తన కొడుకు ఏమైపోతాడని ఇతనికి హార్ట్ అటాక్ వస్తుంది. ఇతను చనిపోయాడు తమ్ముడు, మనం ఏం చేయలేము అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్తారు. సాయంకాలం అయ్యేసరికి ఈ అబ్బాయి స్కూల్ నుంచి సంతోషంగా ఇంటికి వస్తూ ఈ రోజు జరిగిన విషయాలన్నీ నాన్నతో ఇంకా రాజుతో కబుర్లన్నీ చెప్పాలి అని వెళ్ళి చూసేసరికి అదేంటి ఇక రాజు కనబడట్లేదు అని చెప్పి వాళ్ళ నాన్న ఇక్కడ ఏమైందో చూడు అని చెప్పి అంటే అక్కడ వాళ్ళ నాన్న పడుకొని ఉంటాడు. అక్కడికి వచ్చి చూసేసరికి నాన్న నీకేమైంది అని చెప్పి ఆ అబ్బాయి బాగా ఏడుస్తూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఈ అబ్బాయికి అతనికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఇప్పుడు గతం గుర్తొస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కింద ఒక మంచి హర్రర్ మూవీ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.